హాయ్ అండి. ఈరోజు గట్కా చేయబోతున్నానండి జొన్నలతో. దానికోసమైతే జొన్నలు తీసుకున్నానండి. ఇవి కడిగి ఆరబెట్టుకున్న జొన్నలండి. తర్వాత మిక్సీ తీసుకోవాలి. మిక్సీలోకి జొన్నలు వేసుకుంటున్నానండి. ఇలా ఎలా మిక్సీ పట్టుకోవాలో కూడా చూపిస్తానండి. మనం డైరెక్ట్‌గా అంటే కంటిన్యూగా రొటేట్ చేసుకోవద్దండి దీన్ని. పౌడర్ అయిపోతుంది. జస్ట్ మనం 1-3 సెకండ్స్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఆన్ చేసి ఒక పల్స్ ఇచ్చుకొని వదిలేయాలండి. ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. జస్ట్ మన జొన్నలు అనేవి క్రష్ అయిపోవాలి అంతేనండి. పౌడర్ అవ్వద్దు. చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ చూసుకోవాలండి. ఇక్కడ నాకు అక్కడక్కడ జొన్నలు కనిపిస్తున్నాయని మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవడం, అది కంటిన్యూగా రొటేట్ చేయొద్దు. కంటిన్యూగా రొటేట్ చేస్తే మనకి పౌడర్ అయిపోతుందండి. జస్ట్ 2-3 సెకండ్స్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి అంతేనండి. ఇంట్లోనే మనం జొన్నల గ్రెయిన్స్ రెడీ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మన గ్రెయిన్స్ అనేవి, జొన్నల గ్రెయిన్స్. దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. సరిపడా తీసుకోవాలండి. మిగతాది మనం డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. మిగిలింది మనం ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకొని మిగతాది డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. తర్వాత గట్కా కోసం నేను గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకొని దీంట్లోకి వాటర్ పోసుకుంటున్నానండి. దీనికి మెజర్మెంట్ ఏంటంటే, ఒక గ్లాస్ మన జొన్నల గ్రెయిన్స్ తీసుకుంటే 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలి అంతేనండి. దీనికి మెజర్మెంటు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది జొన్నలు అనేవి మనకి. ఇంక ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. ఈ గ్రెయిన్స్ కూడా తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ గ్రెయిన్స్ తీసుకుంటున్నాను. 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను కాబట్టి 1 గ్లాసు జొన్నలు తీసుకుంటున్నాను. అవి మిక్సీ పట్టుకున్న జొన్నలండి. 1 గ్లాసు పోసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిదండి గట్కా అనేది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయి అన్నీ ఇప్పుడు గ్రెయిన్స్వి, మిల్లెట్స్వి బాగా తీసుకుంటున్నారు కాబట్టి మనం ఇంక దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చండి. ఇంకా వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇంకా బాయిల్ అయిపోయింది కాబట్టి దీంట్లోకి నేను గ్రెయిన్స్ పోసుకుంటున్నాను. పోసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మంచిగా ఉడికించుకోవాలండి, లేకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను.
సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంకా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా అన్నం ప్లేస్లో ఇది తీసుకోవచ్చండి. చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి, డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా. మామూలుగా ఉన్నవాళ్ళు కూడా తినొచ్చండి, చాలా మంచిది. ఈ దోశలు ఇడ్లీలు తినడం కంటే ఇవి తినడమే మంచిదండి, బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి. ఇంకా మంచిగా ఉడికించుకోవాలండి. మనం పోసుకున్న వాటర్ అంతా ఇంకిపోవాలండి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇలాగ ఎక్కువ గట్టిగా కూడా అవ్వద్దు, ఎక్కువ లూజ్గా కూడా ఉండొద్దండి. అలా చూసుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి పొంగిపోతాయండి. హైలో పెట్టుకున్న పొంగిపోతాయి, మీడియంలో పెట్టుకున్న పొంగిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇక వాటర్ అంతా ఉడికిపోయింది, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. అంతేనండి, మన గట్క అనేది తయారైపోయింది. నేను ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. దీన్ని పెరుగుతో తీసుకుంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.